హాయ్ aspirants, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు రెస్పాన్స్ షీట్లు అయితే నిన్న రిలీజ్ అయ్యాయి కదా, వాటిని మనకి టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వర్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇవన్నీ వచ్చాయి కదా. సో వీటికి మనకి రెస్పాన్స్ షీట్లు రిలీజ్ అయ్యాయి. సో మన ర్యాంక్ అనేది ఎట్లా చెక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము యూజింగ్ ర్యాంక్ మిత్ర. సో మనం ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు రెస్పాన్స్ షీట్ అది మనం క్లిక్ చేసిన తర్వాత మనదైతే ఇక్కడ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి 617 లాగిన్ అయితే అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాం. తర్వాత క్లిక్ హియర్ టు వ్యూ అని వస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేసి ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని ఉంది, అది క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు జనరేట్ రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. అప్పుడు మన రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత మనం ఇక్కడ ర్యాంక్ మిత్ర అనేది ఓపెన్ చేసి ఈ ర్యాంక్ మిత్ర అనేది మన స్కోర్ ఎంత వచ్చింది అనేది చెప్తుంది అనమాట, మన ర్యాంక్ ఎంత కూడా చెప్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ లింక్, ఇది క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తర్వాత మనం ఇందాక ఓపెన్ చేసింది ఉంది కదా, ఇది ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మనకి కేటగిరీ ఏంటనేది సపోజ్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకోండి. సో హారిజెంటల్ రిజర్వేషన్ ఏదన్నా ఉంటే అది పెట్టుకోవాలి. మనం ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసామనేది, లెట్ సే నేను కృష్ణ అని పెట్టాను అనుకోండి. మన జెండర్ చూజ్ చేసుకుంటాం. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మనం ఎందులో అటెంప్ట్ చేసామనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అనేది ఆప్షనల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఎలాంటిది ఒకటి వస్తుంది, దాన్ని స్కిప్ చేసేయండి, ఎస్కేప్ నొక్కితే పోతుంది. అది మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్, మొబైల్లో కూడా వర్క్ అవుతుంది ఇది. సో అప్పుడు మనకి మన నేము, రోల్ నెంబరు, మనం ఏ కేటగిరీ చూజ్ చేసుకున్నాం, మన షిఫ్ట్, డేట్, షిఫ్ట్ ఎక్కడ రాసాము అనేది అండ్ ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసామో జెండర్ అనేది అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్లో సపోజ్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా చూపిస్తుంది అనమాట. సబ్జెక్ట్ 1 జీకేలో నిన్న చెప్పాను కదా నేను 16 పోయాయి, 24 మిగిలాయి రిమైనింగ్ అని. రైట్ రాంగ్ టోటల్ మార్క్స్, అండ్ ఇక్కడ 30 రైట్ 10 రాంగ్ 30 మిగిలాయి, ఓవరాల్గా 54 వచ్చాయి. ఈ 54కి ఓవరాల్ ర్యాంక్ ఎంత డిస్ట్రిక్ట్ 5 అవుట్ ఆఫ్ 51, అంటే నాకంటే ముందు 4 ఉన్నారు. ఈ షిఫ్ట్లో ఫస్ట్ 1, అంటే కేటగిరీ వైజ్ 2 అవుట్ ఆఫ్ 9, అంటే నాకంటే ముందు ఒకరు ఉన్నారు. సో ఇలాగ మనం అంటే కమెంట్స్లో మనకి వస్తుందా రాదా అనే విషయం అయితే చాలామందికి డౌట్ ఉంటుంది కదా, నాకు ఇలాగ పలానా అప్లై చేశాను, జూనియర్ అసిస్టెంట్ పలానా డిస్ట్రిక్ట్ సమ్ కేటగిరీ, నాకు వస్తుందా రాదా అనేది మనం యూట్యూబ్లో అవుట్ ఆఫ్ ఈగర్నెస్ అడుగుతూ ఉంటాం. ఈ ర్యాంక్ మిత్ర అనేది ఈ వెబ్సైట్ కాస్త మంచిగా మనకి క్యాల్కులేట్ చేసి మనకైతే చూపిస్తుంది. సో అయితే ఇక్కడ అప్లై ఎంతమంది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు అనే విషయం మీద మన ర్యాంక్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ లేకపోతే మన ర్యాంక్ అనేది ఎంతమంది అప్లోడ్ చేశారో అంతలోపే చూపిస్తుంది. సో ఐ హోప్ ఎవ్రీబడి యూజ్ దిస్ ర్యాంక్ మిత్ర వెబ్సైట్ సో దట్ దే కెన్ నో వేర్ దే స్టాండ్. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా 5 ఉన్నాయనుకోండి, సపోజ్ చిత్తూరులో. మనం ఇక్కడ నోటిఫికేషన్లోకి వచ్చి వెయిట్ ఎ మినిట్, జూనియర్ అసిస్టెంట్ మనం ఇక్కడ కంట్రోల్ ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో ఒకసారి చూసుకుందాం. చిత్తూరు డిస్టిక్లో 16 పోస్టులు ఉన్నాయి. అంటే మీ కేటగిరీ సంబంధించి పోస్టులు చూసుకోండి. లెట్స్ సే బీసీఏ అనుకుందాం. ఆ బీసీఏకి మనకి ఇక్కడ ర్యాంక్ మిత్రాలో మీ కేటగిరీ
ర్యాంక్ ఎంత అనేది వస్తుంది, అండ్ షిఫ్ట్ ర్యాంక్ అనేది వస్తుంది, ఓవరాల్ ర్యాంక్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు 1 ఉన్నారనుకోండి, దాదాపు మీకు వచ్చిన మార్క్స్కి మనం హోప్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చిన మార్క్స్ అనేవి దీస్ ఆర్ రా మార్క్స్. ఈ 54 అనేది లేదా మీకు వచ్చిన మీరు రెస్పాన్స్ షీట్ ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు వచ్చే మార్క్స్ అనేది రా మార్క్స్. అయితే మనకి జరిగిన షిఫ్ట్లన్నిటిలో నార్మలైజ్డ్ మార్క్ అనేది ఒకటి వస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ షిఫ్ట్లో జరిగింది కాబట్టి అన్ని షిఫ్ట్లో కొద్దిగా వీక్, ఇంటర్మీడియట్, స్ట్రాంగ్ క్యాండిడేట్స్ రాశారనేది అజ్యూమ్ చేసుకొని నార్మలైజ్డ్ మార్క్స్ అనేది వస్తుంది. అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. బట్ మ్యాక్సిమం ఒక 2 to 6 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ నేను కొన్ని పేపర్స్ అయితే చూశాను, అవి దాదాపు ఒకే లెవెల్లో ఉన్నాయి, ఆర్ కొన్ని షిఫ్ట్లు లిటిల్ హార్డ్ ఉన్నాయి. సో దాన్ని బట్టి కొంతమందికి పెరగడం జరుగుతుంది, కొంతమందికి తగ్గడం జరుగుతుంది. 2023లో నా ఫ్రెండ్కి అయితే 54 వచ్చాయి. అప్పుడు తనది హార్డ్ షిఫ్ట్ అవటం వల్ల ఒక 7 మార్క్స్ అట్లాగా యాడ్ అయ్యి 60 దగ్గరలోకి వచ్చారు, 60 పాయింట్ సంథింగ్. అందరూ అయితే తనకి ఆ 53 మార్క్స్కి రాదని వేరేది చదువుకోమని చెప్పారట. కానీ నార్మలైజ్ అయిన తర్వాత తనది హార్డ్ షిఫ్ట్ అవడం వల్ల తనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే వచ్చింది. అండ్ కొంతమందికి 58, 59 వచ్చిన వాళ్ళు కూడా అది ఈజీ షిఫ్ట్ అవటం వల్ల మార్క్స్ అనేది నెగిటివ్ అవుతాయి. సో దట్ డిపెండ్స్ ఆన్ ద నార్మలైజేషన్. ఇది ఫైనల్ స్కోరు అండ్ ఫైనల్ ర్యాంక్ అయితే కాదు. బట్ వాళ్ళు ఫ్యూచర్లో ఈ ర్యాంక్ మిత్ర వెబ్సైట్ వాళ్ళు ఫ్యూచర్లో నార్మలైజ్డ్ స్కోరు, షిఫ్ట్ ర్యాంక్ అనేవి వాళ్ళు క్యాల్కులేట్ చేసి అప్డేట్ చేస్తారు. సో దీని గురించి అయితే ఇంకా వరి అవ్వాల్సిన లేదు. ఒక 2-3 డేస్లో ఎక్కువ మంది అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు దే విల్ ఉన్న సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామింగ్ బట్టి డిఫికల్టీ లెవెల్ కాస్త అంచనాకు వచ్చి ర్యాంక్, షిఫ్ట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ నార్మలైజ్డ్ మార్క్స్కి అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనం నోటిఫికేషన్ అయితే చూసుకొని దాంట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని జనరల్ అండ్ పర్టికులర్ కేటగిరీకి దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సో అప్పుడు యూట్యూబ్లో ఎవరిని అడగాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా దగ్గర ఇంకొక 2 షిఫ్ట్లకి సంబంధించిన మార్క్స్ అయితే రెస్పాన్స్ షీట్లు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా నేను జస్ట్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. నా షిఫ్ట్లో నాకు ఒక కమెంట్స్లో ఈ వీడియోకి ఏదైనా ఉంటే నాకు కమెంట్లో ఈ వీడియోకి కమెంట్స్ ద్వారా నాకు కొన్ని ఒక 3-4 వరకు అయితే చెప్పారు. వాటిని నేను కాస్త రివ్యూ చేసుకొని కరెక్ట్ అయితే కనుక వాటిని నేనైతే ఛాలెంజ్ చేస్తాను. అండ్ నా దగ్గర ఉన్న షిఫ్ట్లో ఉండే ఇంకో 2 షిఫ్ట్లు ఉన్నాయి నా దగ్గర. వాటిని కూడా నేను ఒకసారి డిస్ప్లే అయితే చేస్తాను. దాన్ని మీరు యూజ్ చేసుకొని యాజ్ ఏ ప్లాట్ఫామ్ లాగా క్వశ్చన్స్ కింద కమెంట్స్లో మీరైతే డిస్కస్ చేసుకోవచ్చు, విచ్ క్వశ్చన్ టు ఛాలెంజ్ అని చెప్పి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెడతాను. దాంట్లో మీకు మీ షిఫ్ట్లు రెస్పాన్స్ షీట్ అయితే నాకు అక్కడ అందులో పెట్టండి, అది కూడా నేను చూపిస్తాను. సో దట్ ఇన్ ద కమెంట్ సెక్షన్లో మీరు ఏ క్వశ్చన్ ఛాలెంజ్ చేయొచ్చు అని సేమ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అమాంగ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్. అండ్ ఈ కట్ ఆఫ్ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. FBO అండ్ FSO 7th ఎగ్జామ్ ఉంది. చాలామంది IBACIOకి అప్లై చేస్తున్నారు, UPSC EPFOకి అప్లై చేస్తున్నారు. అండ్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. RRB NTPC ఎగ్జామ్ 11,000 పోస్టులతో పడింది. సో ఇంకా మిగతా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ మా చేతిలో ఇంకేం లేదు. మన ఎగ్జామ్ అయితే రాయాల్సింది రాసేసాం. నార్మలైజేషను దాని ప్రాసెస్ ప్రకారం జరిగిపోతుంది. సో దీని గురించి ఎక్కువ వరి అవ్వకుండా ఈ ర్యాంక్ మిత్రతో మీ ర్యాంక్ అవన్నీ చెక్ చేసుకొని హోప్ ఉంచుకోవాలో ఉంచుకోకూడదో మీకు మీరే డిసైడ్ అయ్యి హెల్ప్ యువర్ సెల్ఫ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.